మేడం ఏదైతే రీసెంట్‌గా విశాఖ మొత్తం కూడా హల్చల్ అవుతున్న కేస్ రాధా గాయత్రి. అసలు తను అట్లా చనిపోవడం సడెన్‌గా దట్టు ఒక 4 గోడల మధ్యలో చనిపోయిందంటే కూడా వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా ఎవరైతే శ్రీచరణ్ అనే తన హస్బెండ్‌ని చాలా వరకు ఆరోపిస్తున్న పరిస్థితి. సో దీని గురించి అసలు ఒక సోషల్ యాక్టివిస్ట్‌గా మీరు ఏం చెప్తారు మేడం అసలు యాక్చువల్‌గా? అంటే మనం కూడా ఏదేదో వినేసి మాట్లాడేస్తే కరెక్ట్ కాదు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ రావాలి. ఈ లోపల ఊహాగానాలు ఏంటంటే, ఆ అబ్బాయి శ్రీచరణ్ అనే అతను చెప్పింది కూడా ఏంటంటే, హ్మ్. మేము రెడ్ వైన్ తీసుకున్నాము అని. కానీ పోలీసులకి అక్కడ కొన్ని టాబ్లెట్స్, రేపర్స్ దొరికాయి. ఉంటాయి కదా వాడేసినవి. అవేంటంటే సెక్స్ కెపాసిటీని పెంచే టాబ్లెట్స్ లైక్ వయాగ్రా లాంటివి ఏవో వాడారు హ్మ్. అని చెప్తున్నారు. తర్వాత ఏంటంటే అంత హై ఏరియాలో ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. ఆ అమ్మాయికి కొంచెం లో బీపీ ఉందని చెప్తున్నారు. అంటే నిజమా అబద్ధమా అనేది మనం డిసైడ్ చేయలేం. రైట్. అవును. ఆ అబ్బాయి చెప్తున్నాడు. ఈ ఈ లో బీపీ ఉండింది, హెల్త్ బాగోలేదు అని వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పినట్టు. అదొక సెల్ఫీ తీసి పంపించినట్టు. వాళ్ళు మిగతా టూర్ అంతా బాగానే చేసుకున్నారు. ఆ అబ్బాయి బర్త్‌డే అనుకుంటా 14th ఆఫ్ జూన్. 15th ఈ విషయం జరిగింది. అక్కడికి వెళ్తున్నట్టు మాకు చెప్పలేదు అని వీళ్ళన్నారు. సరే దూర ప్రాంతం వెళ్ళినప్పుడు చెప్పెళ్ళాల్సిన ఇది ఉంటుంది బాధ్యత. మరి రిషికేశ్ వరకు వెళ్తున్నాము, ఉన్నాము, వెళ్ళామని చెప్పిన వాళ్ళు మసూరి వెళ్తున్నామని ఎందుకు చెప్పలేదు? అంటే ఈ అబ్బాయికి ఏమైనా ప్రీ ప్లాన్ ఉందా? లేకపోతే వెళ్ళిన తర్వాత చెప్దాం అనుకున్నాడా? లేకపోతే భార్యకి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి చెప్పకుండా తీసుకెళ్దాం అనుకున్నాడా? హ్మ్. అలా అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ఎక్స్‌పెక్టెడ్‌గా ఏమైనా పరిణామాలు జరిగాయా? అనేది ఇన్వెస్టిగేషన్‌లో తేలుతుంది. అది కూడా పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే ఫైనల్ చేయగలుగుతారు. ఆ పోలీసులు అక్కడ మసూరి పోలీసులు చెప్పడం ఏంటంటే, యాక్చువల్‌గా డెహ్రాడూన్ పోలీసులు ఈ కేసుని టేకప్ చేశారు. ఎందుకంటే అండర్ డెహ్రాడూన్ వస్తుంది మేబీ మసూరి. హ్మ్. సో వాళ్ళు ఇక్కడి నుంచి డెహ్రాడూన్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అక్కడ అవి దొరికిన ఆధారాలు ఏముంటే తీసుకెళ్లారు. అవి ఏంటంటే ఆ టాబ్లెట్స్ వాడారు. ఒకవేళ ఆ అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ ఉంటే అంటే ఇన్ బిట్వీన్ జలుబు, దగ్గు అని వచ్చాయా? ఇవేమి మనకు తెలియవు. కానీ లో బీపీ అని చెప్తున్నాడు అబ్బాయి. హ్మ్. అలాంటప్పుడు ఈ టాబ్లెట్స్ వాడినందుకు అంటే మన మన ఒక చెప్తున్న న్యూస్ మనకి, నా మాట కాదు. దానివల్ల ఆ అమ్మాయికి ఏమన్నా బ్లడ్ అట్లా చెవులోంచి, ముక్కులోంచి వచ్చిందా అనేది ఒక అనుమానం. వాటెవర్ ఇట్ అట్లా జరిగిపోయింది. ఆ అబ్బాయి నాకేం తెలీదు అంటున్నాడు. హ్మ్. నేనే చేస్తే నేను పారిపోవాలి కదా! ఇప్పుడు కేస్ క్రిటికల్‌గా అయిపోయింది. ఆ అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మర్డర్ కేస్ కింద కూడా కేస్ పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి 11వ రోజు కంప్లీట్ అవ్వకుండానే పారిపోయాడు. అవును. భయమేసి పారిపోయాడా? నిజంగా నేరం చేసినందుకు పారిపోయాడా? ఇప్పటివరకు తల్లిదండ్రులైతే మామూలుగానే ఉన్నారు. ఆ అమ్మాయితో అసలు చాలా బాగా ఉంటారంట. ఆ అమ్మాయి వాళ్ళ దగ్గరే ఢిల్లీలో ఉంటుంది. గుడ్గావ్ హర్యానా బోర్డర్ గుడ్గావ్ అనేది. అక్కడ ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది సాఫ్ట్‌వేర్‌గా సో మొన్నటి వరకు హైదరాబాద్‌లో చేసేది. ఇప్పుడు అక్కడ. ఆ అబ్బాయి పూణే. చెరొక ప్లేస్. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి మీద అనుమానం. అనుమానం అని చెప్పి ఈ అమ్మాయి ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఆ అబ్బాయి ఫ్రెండ్స్ చెప్తున్నారు. మరి ఆ అమ్మాయికి ట్రాకింగ్ జీపీఎస్ పెట్టాడని, అవును. రూమ్‌లో ఉంటే కూడా ఫ్రెండ్స్ తోటి మొత్తం రూమ్ అంతా వీడియో చూపించమని, అమ్మాయి హాస్టల్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటున్నప్పుడు అక్కడ సీసీ ఫుటేజ్ డైలీ వాచ్‌మెన్‌కి చూపించమని, అందులో వాచ్‌మెన్‌తో చూపించుకుని తర్వాత ఈ అమ్మాయికి ఫోన్ చేసి రూమ్ అంతా వీడియో చూపించమనడము. అంటే ఇది ఒక లైక్ ఒక హెరాస్మెంట్ ఇది కూడా రైట్. కదా! అతను సైకోనా, శాడిస్టా పక్కన పెడదాం. వాడు సుఖంగానే, సంతోషంగానే ఉన్నాడు అనుకుందాం. మరి బాధపడుతున్నది ఈ అమ్మాయి గదా! హ్మ్. తల్లిదండ్రులకు కూడా చెప్పిందట అనుమానం ఇతనికి అని. ఫ్రెండ్స్‌కి కూడా చెప్పిందట. ఫ్రెండ్స్ కూడా అదే మాట వాళ్ళ పేరెంట్స్‌కి ఇప్పుడు చెప్తున్నారు. మరి ఇలాంటప్పుడు అతను కావాలనే చేశాడా అనేది ఒకటి. ఇయన్నీ పక్కన పెడితే అసలు మనము ఎంత మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం ఇవన్నీ కూడా. ఆడపిల్లలు ఏ ధైర్యంతో పెళ్లి చేసుకోవాలి అసలు కదా! మరి అమ్మాయిలు చేయట్లేదా అంటే ఓకే. అబ్బాయిలు కూడా ఏ ధైర్యంతో అమ్మాయిలని పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఇట్లా ఇదేదో జన్మజన్మల శత్రుత్వంలాగా ఇప్పుడు ఈ జన్మలో అమ్మాయిలు అబ్బాయిలని, అబ్బాయిలు అమ్మాయిలని ఇలా చంపుకోవడం అనేది కరెక్టా? పెళ్ళిళ్ళు చేసుకోరా? మీరన్నట్టుగానే మీరు యాస్ ఎ అమ్మాయిగా నేను రేజ్ చేసిన క్వెషన్. అసలు అనుమానించే వాడికి ప్రేమ, పెళ్లి అవసరం అంటారా? లేదు. కదా! లేదు. అవసరం లేదు. అసలు నీకు అనుమానిస్తున్నావంటే నువ్వు కనెక్షన్ ఎందుకు పెట్టుకుంటావు? పెళ్ళెందుకు చేసుకుంటావు? నువ్వెందుకు మాట్లాడాలి? నువ్వెందుకు లవ్ చేయాలి? నువ్వెందుకు ఆ అమ్మాయితో తిరగాలి? అంటే అట్రాక్షన్. ఇష్టపడ్డాడు. ఇష్టం వేరు, ప్రేమ వేరు, అనుమానం వేరు.
ఇప్పుడు నీకు బాగా ఇష్టపడిపోయావు, మనసు పారేసుకున్నావు అంటే ఈ అమ్మాయి నాకే సొంతం అవ్వాలి, ఎవరితో మాట్లాడకూడదు. ఇప్పుడు చంటి పిల్లలు మారం చేస్తారు, అమ్మ కొంచెం పక్కకి వెళ్తే పడేయటం, వస్తువులు పడేయటం, ఇసిరేయటం, గట్టిగా ఏడవటము, ఆ ఏడుపు ఆపకపోవడం, ఇవన్నీ చేస్తుంటారు. అంటే ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కూడా నాకే సొంతం అంటే అది ఎలా కుదురుతుంది కదా? ఫ్రెండ్స్తో మాట్లాడాలి, తల్లిదండ్రులతో మాట్లాడాలి, సిబ్లింగ్స్తో మాట్లాడాలి, బంధువులు ఉంటారు, ఆఫీస్లో మాట్లాడాలి, ఇంతమంది ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడకూడదంటే ఎలా కుదురుతుంది? టాక్సిక్ రిలేషన్ అనుకోవచ్చు. చెప్పలేము అసలు. వాడి మైండ్ అసలు ఎట్లా ఉంది ఇప్పుడు. అది ఏమంటారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వస్తే కానీ అతను మనస్తత్వం ఏంటో అర్థం కాదు. అంటే ఆల్రెడీ చెప్తున్నారు ఫ్రెండ్స్, ఈ అమ్మాయి కూడా నా మీద అనుమానము ఇతనికి, నేను ఢిల్లీ వెళ్ళిపోతున్నాను, నేను అందరితోటి రిలేషన్ నేను కట్ చేసుకుంటానని చెప్పి వెళ్ళిందట ఫ్రెండ్స్ తోటి. అంటే అక్కడ మనకి ఆధారం దొరుకుతుంది కదా వీటికి అనుమానం ఈ అబ్బాయికి. ఇప్పుడు ముసోరీలో కావాలని ఏమన్నా చేశాడా, లేకపోతే ఆటోమేటిక్గా ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల అగ్రివేట్ చేసి ఆ అమ్మాయికి అలా జరిగిందా తెలీదు. మరి ఆ అమ్మాయికి బ్లడ్ వచ్చేసింది, యూరిన్లో బ్లడ్లో పడిపోయింది మనిషి, ఒంటి మీద బట్టలు లేవు అని అంటే నీకు అంత ఎక్కువ కోరికలు కలిగేసినాయా నీకు ఆ అమ్మాయితోటి? అంతా నాక్డ్గా చేసేసి అన్ని ట్యాబ్లెట్స్ యూజ్ చేసేసి రెడ్ వైన్ తాగేసి అంత విచ్చలవిడి జీవితం ఎందుకు కోరుకుంటున్నావు నువ్వు? ఎంత హనీమూన్ అయితే మాత్రం. హనీమూన్ అంటే ఏంటి? అదొక ప్రైవసీ. తల్లిదండ్రులకి అత్తమామలకి దూరంగా ఉండి నువ్వేంటో నేనేంటో ఒకళ్ళనొకళ్ళు పరిచయం చేసుకుందాము, ఆ దూరం ఉన్న భావాన్ని దగ్గర చేసుకుందాము అనడానికి మూడో వ్యక్తి లేడు కాబట్టి ఫ్రీగా ఉండగలుగుతాము. మన ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి హనీమూన్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. దాన్ని ఈ రకంగా చేస్తున్నారు. చాలా అంటే చాలా కర్మ, దురదృష్టం ఇది. వైన్ తాగడం ఏంటి, ఆ వైన్స్ రకరకాలన్నమాట. అందులో రెడ్ వైన్ వాళ్ళే మాకు సప్లై చేస్తారు. ఏ హోటల్ వాళ్ళు ఆర్డర్ చేయిందే వాళ్ళకే వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఫ్రీగా ఇస్తారా? డబ్బులు నువ్వు కట్టాలనుకున్నప్పుడు నువ్వు కావాలంటే నువ్వు ఆర్డర్ చేసుకుంటావు. అతను ఇచ్చేస్తే నువ్వు డబ్బులు పే చేసేసి నీకు అలవాటు లేని వైన్ తాగేస్తావా? తాగవు కదా. అందులోకి ఆ అమ్మాయి గాయత్రి, రాధా గాయత్రి వాళ్ళ మదర్ ఏం చెప్తున్నారు, మా అమ్మాయికి అటువంటి హ్యాబిట్స్ లేవని చెప్తున్నారు. అన్నప్పుడు అతను ఎందుకు తాగించాల్సి వచ్చింది, ఆ అమ్మాయి ఎందుకు తాగాల్సి వచ్చింది? నువ్వేదో అంటే తాగు పర్లేదు బాగుంటుందని తాగించావా? మరి ఆ ట్యాబ్లెట్స్ యూజ్ చేసిన సాక్ష్యం అక్కడ దొరికినాయి కదా, మరి ఆ పోలీసులు చెప్తున్నారు. మేబీ తెలీదు, దురదృష్టం. ఇదంతా అబద్ధమైతే అతను అదృష్టం, ఇవన్నీ నిజమైతే వెళ్తాడు జైల్లోకి. కాబట్టి ఇది ఆ రిపోర్ట్స్ వచ్చే వరకు కూడా మనకి ఇదేం తేలదు. కాకపోతే ఏంటంటే ఈ విచ్చలవిడితనం మానుకోవాలి. పెద్దలు కూడా చెప్పినా వినటం లేదు, ఇది ఒక దురదృష్టం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు యువత ఎన్నో తెలుసుకుంటున్నారు, ఎన్నో అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇందాక 10 కండిషన్స్ పెట్టాడు పెళ్ళికి, మరి అలాంటి అబ్బాయిలు లేరా? వాళ్ళ లైఫ్ని అర్థం చేసుకోబట్టే కదా అన్ని కండిషన్స్ పెట్టాడు పెళ్ళికి. మరి అలాగే ఎందుకు అవగాహన పెట్టుకోవట్లేదు లైఫ్ పట్ల? మనకి ఈ హనీమూన్స్ ఎందుకు? నేను దీని మీద కూడా ఇంతకుముందు మాట్లాడాను. నేను హనీమూన్ కాదు పెళ్ళవంగానే వెళ్ళాల్సింది, తీర్థయాత్రలకు వెళ్ళాలి. మన శాస్త్రాలు చెప్తున్నాయి. తీర్థయాత్రలకు వెళ్తే ఏంటంటే అక్కడ ఒక పవిత్రత, భార్యాభర్తలు ఎంత దూరంగా ఉంటే అంత దగ్గర అవుతారు అనేదానికి అదొక రుజువు అనమాట. దైవభక్తిలో మునిగితే వెళ్తారు. ఏదైనా మనసులో కోరికలు ఉంటే అక్కడ దేవుడికి చెప్పుకుంటారు. పవిత్రమైనటువంటి ఉంటాయి కదా తీర్థాలు, స్నానాలు చేస్తారు. పుణ్య స్థలాల్లో, పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తే ఎన్నో పాపాలు పోతాయి, పుణ్యాలు వస్తాయి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు, ఇలా రకరకాలు చెప్తారు కదా. మరి అందుకనే తీర్థయాత్రలకు వెళ్ళాలి. ఎందుకు? ఒక కొంత ఏజ్, ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు అయిన తర్వాత పిల్ల పాప పుడతారు, వాళ్ళని తీసుకుని వెళ్ళలేవు. తర్వాత ఇంకో పాప బాబు వస్తారు, అసలు వెళ్ళలేవు. ఆ తర్వాత కొంచెం పెద్దగా అయినాక స్కూల్లో వేస్తావు, వెళ్ళలేవు. ఇంకొంచెం పెద్ద అయ్యాక 9th 10th ఇంటర్కో వస్తాడు, అప్పుడు వెళ్ళలేవు. నువ్వు ఇక వయసు మళ్ళీపోతావు, నువ్వు మెల్లమెల్లగా. అప్పుడు నీకు కమిట్మెంట్స్, బాధ్యతలు, నీకు ఓపిక తగ్గుతుంది. ఏమైనా షుగర్లు, బీపీలు, ఇంకోటి ఏమైనా రావచ్చు, కంప్లైంట్స్. నువ్వు ఇప్పుడు తీర్థయాత్రలు చేయలేవు. పెళ్ళవగానే తీర్థయాత్రలు చేయాల్సిన ఉద్దేశంలో ఇది కూడా ఒకటి. కాబట్టి ఈ వయసులోనే నువ్వు పుణ్యం చేసినా, డబ్బు సంపాదించినా, ఒక మంచి పని చేసినా, ఏం చేసినా నువ్వు వయసులోనే చేయాలి అనేది పూర్వీకులు చెప్పేవారు. అందులో భాగంగా పెళ్ళవగానే తీర్థయాత్రలకు పంపేవారు. అప్పుడు ఏంటంటే దేవుడు అంటే ఏంటి, దైవం ఏంటి, అసలు ఎందుకు వెళ్ళాలి, ఎందుకు అన్నీ చేయాలి. అక్కడ ఎంతోమంది ఎదురయ్యేవారు ఆ రోజుల్లో. కాలినడకన వెళ్ళేవారు, వాళ్ళకి ఎంతో సహాయం చేస్తూ వెళ్ళేవారు వీళ్ళు. ఆ సహాయం చేయటంలో ఏమంటే పెద్దల పట్ల మనకి దయ, కరుణ, తర్వాత సహాయం చేయాలనే ఒక బుద్ధి, పెద్దలను గౌరవించాలనే ఒక ఇది అన్నీ వస్తాయి అందులోకి. తర్వాత వీళ్ళకి పుణ్యం కూడా దొరుకుతుంది.
కదా. ఒక వయసులోనే అన్నీ వీళ్ళు పుణ్యం చేశారు అని అంటే తర్వాత చేసినా చేయకపోయినా మీకు కౌంట్ అయిపోతుంది, మీ అకౌంట్లో అది బ్యాలెన్స్ అయిపోతుంది అక్కడ. కాబట్టి అప్పుడు చేయాల్సింది హనీమూన్ కాదు, తీర్థయాత్రలు. ఇది ఇప్పుడు యువత తెలుసుకోవాలి. కావాలంటే ఈ వీడియో నేను రోజు చేస్తా ఈ వీడియో నేను. యువత మారుతాము అని అంటే ఇది 10 మంది విన్నా సరే వీళ్ళు మళ్ళీ ఫార్వర్డ్ చేసి వీడియోని ఫ్రెండ్స్కి పంపిస్తే ఒకళ్ళు మారినా నాకు చాలా సంతోషం. ఎందుకంటే పెళ్ళైన తర్వాత వెళ్ళండి, ఇద్దరు ప్రైవసీ కోసం వెళ్ళండి, తీర్థయాత్రలకు వెళ్ళండి. ఒక తిరుపతి వెళ్ళి వచ్చేస్తారు, అయిపోయిందా? దేవుడి కోసం వెళ్ళొస్తున్నారా మీరు? మీకోసం వెళ్ళండి. ఒక 15 రోజులు 20 రోజులు అన్ని తీర్థయాత్రలు తిరిగి రండి. మీకు ఒక హనీమూన్ బాలి వెళ్తారో మాలి వెళ్తారో అక్కడికి వెళ్తారో 3-4 లక్షలు తగలబెట్టి వస్తారు కదా. 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ మీకు అందుబాటులో ఉన్న తీర్థయాత్రలన్నీ వెళ్ళిరండి. లేదు మీ స్టేట్లో ఉన్న తీర్థయాత్రలు వెళ్ళిరండి, లేకపోతే మీకు ఇష్టమైన తీర్థయాత్రలకు వెళ్ళిరండి. 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ అవుతుందా? 4 లక్షల ముందు 1 లక్ష ఎంత? వెళ్ళండి, ఎంత బాగుంటుందో చూసి నాకు కామెంట్ పెట్టండి. రైట్. యువత మారండి, హనీమూన్ ప్లేస్లో తీర్థయాత్రలు చెయ్యాలి. మన శాస్త్రాలు చెప్తున్నాయి. మా ఇండియా అని అనడం కాదు, మన ఇండియాలో ఉన్నవి పాటిస్తున్నామా లేదా, పాటిస్తే ఎంత మంచి రిజల్ట్ వస్తుంది, కుటుంబాలు ఎలా ఉంటాయి, దేశం ఎలా ఉంటుంది, సమాజం ఎలా ఉంటుంది తెలుస్తుంది మీకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.